మ్యూజిక్ ఏంటి? వాళ్ళెవరు అసలు? కూల్ కూల్ 1 by 1 నాకు మ్యూజిక్లో డిగ్రీ ఉంది అందుకే. మీరంతా రాక్ బ్యాండా? రబ్బర్ బ్యాండ్ కూడా కాదు, మాకిదో ప్యాషన్. ఆ శేఖర్ గారు డ్రమ్స్ వాయించాడు, 3rd క్లాస్లో మొదలుపెట్టాడు. రిథమ్స్ అంటే పిచ్చి, ఆఫ్రికన్ ట్రైబల్ బీట్స్ కూడా ప్లే చేస్తాడు. కీబోర్డ్ సాల్మన్, వాడికి సారేగామా డోరెమ్మా రెండూ తెలుసు. స్టార్ట్ చేశాడంటే పీక్స్కి వెళ్ళిపోతాడు. వెయిట్ నీకు మ్యూజిక్ వచ్చి నాకెందుకు చెప్పలేదు? నీ సౌండ్ బాగుంటుందని చెప్పానుగా. అంటే పాట రాదనేగా? అమ్మయ్యా. శ్రీను, ఐమ్ సీరియస్. దెన్ బీ సీరియస్ అబౌట్ మ్యూజిక్ శ్రేయ. సరే స్ట్రైట్గా చెప్తున్నా విను. బేసిక్స్ తెలియకుండా పాడుతున్నావు. లక్కీగా మంచి వాయిస్ ఉంది కాబట్టి గెట్ ఆన్ అయిపోతున్నావు. హోటల్లో వాళ్ళకి మ్యూజిక్ తెలియదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ రావు గారికి తెలుసు శ్రేయ, అందుకే చెప్పారు. నువ్వు కూడా చెప్పావు. అర్థమైంది కదా. రావు గారి గురించి ఎంక్వైరీ చేశాను. హీఈస్ ద బెస్ట్ ఇన్ టీచింగ్ అట. ఆయన లాంటి గురు దొరికితే చాలా లక్కీ. ట్రై చేయి. అది ఎప్పుడో అయిపోయింది బాబు, కొట్టలేదు అంతే. దయచేసి గెట్ అవడానికి గెంటేశారు 3 సార్లు. నీకు నేర్చుకోవాలందా లేదా? నువ్వు నేర్పుతావా? నాకంత సీన్ లేదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. రావు గారి ఇంట్లో ఎలాగైనా ప్లేస్ సంపాదించు, నేర్చుకో. ఎందుకంటే నిన్ను గ్రేట్ సింగర్లా చూడాలని శ్రేయ. ఈ సౌండ్ ఇంకేనాలు వినాలి చెప్పు. ఇప్పుడు ఏడిపిస్తానే ఉంటావా? శాస్త్రి గారు ఒకసారి మళ్ళీ వచ్చావేటమ్మా? మీ ఇంట్లో పని మనిషి ఉందా? కనపడలే. నేనే పని మనిషిని, నేనే వంట మనిషిని, నేనే బట్టలు ఉతుకుతాను. అయ్యో పాపం, ఈ వయసులో ఈ బాధలని మీకు ఎందుకండి? నేనే వంట చేస్తా, నేనే గిన్నెలు తవ్వుతా, నేనే బట్టలు ఉతుకుతా. ఆయన ఒప్పుకోడమ్మా తల్లి. ఆయనేమో నాకు సంగీతం నేర్పించరు, మీరేమో నాకు పని మంచిగా చేయనివ్వరు. రేపు పొద్దునే వచ్చి జాయిన్ అయిపోతాను, లేకపోతే నా మీద ఒట్టే. అంతే, రేపు పొద్దునే వచ్చేస్తున్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆయన ఏముండేవాడు అనుకుంటే ఇంకా ముండేది ఇది. అమ్మా నీకేమైనా పిచ్చా? ఇంకో దారలేదు. చెప్పండి రా. ఇంత పెద్ద సిటీలో నీకు నేర్చుకోవడానికి వేరే మ్యూజిక్ స్కూల్సే లేవా? నేర్చుకుంటే ఆయన దగ్గరే నేర్చుకోవాలని శ్రీను కూడా అన్నాడు. ఈ తిక్కలోడు ఒకడు కొత్తగా. శ్రీను ఇంకో మాట అంటే గుద్దుతా. శ్రీను తిక్కలోడు కాదు, తన గురించి ఆల్రెడీ చెప్పాను. నన్ను నేర్చుకోమన్నాడు, నేర్చుకుంటాను అంతే. అయినా నువ్వు తప్ప ఇంకెవరున్నారే నాకు? ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఒకటి ఏం చేయాలో చెప్పు. సో స్వీట్. రోజు పొద్దునే ట్యూషన్కి వెళ్ళాలని చెప్పు. ఎవరికి? అమ్మకి. నేను చెప్పను బాబాయ్. ప్లీజ్ 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 ప్లీజ్. ఇంకేం అబద్ధాలు చెప్పిస్తావే నాతో? లత, నీతో పాత లంగా ఓణి ఉంటే మరీ జీన్స్ స్కర్ట్స్ పై ఎలా? కర్మ. లత, రోజు పొద్దున నువ్వే లేపాలి. ఏ అలారం క్లావా? లక్ష్మం వచ్చిందా మళ్ళీ? లక్ష్మం ఉండగా కొంప ఎప్పుడైనా ఇలా ఉందా? ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు? చెప్పానుగా నేర్పించనండి. అరే ఆ రూమ్లోకి వెళ్తుంది ఏమిటయ్యా? ఆ అమ్మాయి తమ కొత్త పని మనిషి. ఇంటి పని అంతా ఒక్కనే చేయలేక చచ్చిపోతున్నాను. ఆ అమ్మాయి చేస్తానంది, వెంటనే పనులు పెట్టేసుకున్నాను. ఇంకెవరు దొరకలేదా నీకు? జీతం ఎవరిస్తారు? మనమే. అదే మీరు. ఏంటి శాస్త్రి గారు? వెళ్ళొస్తానండి. వెళ్ళిరమ్మా. అమ్మ మందులు వేసుకోవడం మర్చిపోకు. కుమారి అమ్మని చూసుకో. ఈ టైంలో శ్రీను నువ్వు మారోరా. దొరికిందా? హే హాయ్. ఏంటి ఎతుకుతున్నావు? పిజ్జా ఆర్డర్ చేయాలి, కార్డ్ ఇక్కడ పెట్టాను, దొరకట్లేదు. పిజ్జానా? వండలేదా? పనమ్మ రాలేదా? కార్డ్ ఆకలేస్తుంది.
ఉప్మా తింటావా? నీకు వంట వచ్చా? నాకు వంట వచ్చా. ఉప్మా, దోశ, పెసర దోశ, రవ్వ దోశ, ఇడ్లీ, ఉత్తప్పం, దద్దోజనం, చక్కెర పొంగలి, టమాటా పప్పు, గోంగూర, తోటకూర, పాలకూర, ఆలుగడ్డ, రసం, సాంబార్, కొబ్బరి చట్నీ. ఎనీథింగ్ ఎనీ టైమ్. షేర్ యువర్ సర్వీస్. ప్లీజ్. 5 నిమిషాల్లో ఉప్మా ప్రాప్తి రస్తు. ఏంటి నీకు లేట్ అవ్వట్లేదా? మన సౌండ్కి ఇంకా టైం ఉందిలే. హాయ్ అమ్మా. హాయ్ రా, ఆఫీస్ లో ఉన్నావా? లేదమ్మా, ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను. జీడిపప్పులా పల్లీలా? జీడిపప్పులా పల్లీలా? జీడిపప్పే, కొంచెం ఎక్కువ. సార్ది జిమ్ బాడీ కదా, మర్చిపోయా. పనమ్మయ్యా? పనమ్మాయి కాదమ్మా, పక్కింటి అమ్మాయి. పక్కింటమ్మయ్యా? అమ్మనా? పనమ్మాయి కాదు, పక్కింటమ్మాయి కాదు, మనమ్మాయి ఆంటీ శ్రేయ. బాగున్నారా? బాగున్నాను. నువ్వు? హెల్త్ ఎలా ఉంది? శ్రీను చెప్పండి మీ గురించి. ఒక నిమిషం ఆంటీ, ఉప్మా మాడిపోతుంది. బాగుందిరా తుఫాను. తుఫాన్ కాదు, సునామీ. అది సరే. వాయిస్ బాగుందిరా. మనిషి ఎలా ఉంటుంది? బానే ఉంటుందమ్మా. బాగుందనే వంట చేస్తున్నారా? ఉప్మా రెడీ. అమ్మా ఒక్క నిమిషం. ఏం కావాలి? కూర్చో. టమాటో సాస్. ఉప్మాతో టమాటో సాస్ కాదు బాబు, ఆవకాయతో తింటే. ఒక నిమిషం శ్రీను, అప్పుడే తినకు, వేడిగా ఉంది. చెప్పాను నోరు కాల్తుందని. తొందర. ఎలా ఉంది? పర్లేదు. నేను అడిగింది ఉప్మా. తిను. చాలా బాగుంది కదా. నాకు పెళ్ళైతే ఫ్యామిలీ అంతా ఉప్మాతోనే బతికేస్తారు తెలుసా. మనకు అన్నీ వచ్చి శ్రీను. రీసెంట్గా లతా దాని దగ్గర నాన్ వెజ్ కూడా నేర్చేసుకున్నా. వంటలు, ఎంబ్రాయిడరీ, ఇంటీరియర్ డెకరేషన్ అన్నీ వచ్చు మనకి. ఇప్పుడు పెళ్ళైనా రెడీ. బాగుంది. ఏంటది? నీ నవ్వు. అమ్మో లేట్ అయిపోయింది. బాయ్ బాయ్. బాయ్. సీ యు. బాయ్. అమ్మా ఇంకా ఉన్నావా? నాకు ఇంకా టైం అవ్వలేదురా. నేను కట్ చేసావు అనుకున్నా అమ్మా. ఆవకాయ గురించి నేను చెప్తే వినలేదు, కానీ శ్రేయ చెప్తే దాని వాల్యూ నీకు అర్థమైంది అంతే లేరా? అమ్మా పర్లేదు నువ్వు తిను. మళ్ళీ ఉప్మా చల్లారిపోతే శ్రేయ ఫీల్ అవుతుంది. అమ్మా అది పర్లేదురా, నిదానంగా తిను, తర్వాత మాట్లాడతాను. బాయ్. శ్రేయ లే, అమ్మ పిలుస్తుంది. చంపేస్తున్నాను ఏదో రోజు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? నువ్వెక్కడున్నావు తెలుసా? సిగ్గుందా? శ్రీను ఏంటి అన్నా అనే ఉంటాను. నిన్న రాత్రి స్మైల్ తర్వాత అనే ఉంటాను. ట్యూషన్ టైం అవుతుందిలే. లేచిందా ఆంటీ? అమ్మా కాఫీ. అట్లే పడుకోవాలి. అబ్బా టైం అవుతుంది, లేవే. 2 minutes లేమంటే 5 minutes. శాస్త్రి గారు అమ్మా ఏం చేస్తున్నారు? ఇంటి ఓనర్స్ ఏదో కాంప్లెక్స్ కడుతున్నట్టమ్మా. మరి మీరు? మాకు ఆల్రెడీ నోటీసులు పంపించారు. 4-5 నెలల్లో ఖాళీ చేయమన్నారు. సామాను సర్దుకుంటున్నాం. సమయానికి కచరారే కచరారే తన తన్న తన్న నన్న కచరారే తన తన్న తన్న. శాస్త్రి తన్న పొద్దున ఏంటి ఆ పాటలు? పని చేసుకుంటూ పాట పాడుకుంటుంది. నోరు మూసుకొని పని చేయమను. చేత కాకపోతే మానేసుకోమను. పని పాట అన్నారు.
సరే ఆ ముక్కేదో మీ నోటితో చెప్పండి. ప్రతి వాళ్ళకి నేను రాయబారం సర్దలేక చచ్చిపోతున్నాను. శాస్త్రి గారు అమ్మా. చేతి కాదని తెలిసినప్పుడు ఆయన నేర్పించచ్చు కదా. ఆ మాట మాత్రం రాదు నోట్లోంచి. నేను పని మానేను. అయినా ఆయన రమ్మంటే వచ్చారా పొమ్మండి పోవడానికి. అరే బాగుంది, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నానని ఆయనే అన్నారు కదా, ఇంకెలా పొమ్మంటారు? ఇదిగో కోర్టుకి వెళ్ళినా నేనే గెలుస్తాను. కాదు కూడదు అంటే మహిళా సంఘం దగ్గరికి వెళ్తాను. సంజయ్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. మరే అవసరం అయితే అసెంబ్లీ ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తాను. నేను సపోర్ట్ చేస్తాను. అమ్మో వచ్చేసారు. ఓవర్ అయిందా? ఆ మాత్రం మసాలా పడాలే. ఏమో. ఆఖరికి మీ చేపలు కూడా నేనే వేయాలా? లేవండి. ఇప్పుడు ఏం చేద్దాం? శ్రేయాక్కని అడిగాడంట్రా, మనమే ఏదో ఒకటి సెట్ చేయాలి. అవునరా. అరే సీనుగాడు రా. హే కిడ్స్, పైన ఏం చేస్తున్నారా అందరూ? నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలని శ్రేయతో చెప్పావంట కదా. లేదురా, తనే చూస్తానింది. ఏదైతే ఏంటి, నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అంతే కదా. ఏ వాటర్ ట్యాంక్ అంత ఉన్నావు, నువ్వు చూసుకోలేవా? కానీ ఎలా? బీట్ కొట్టడం రాదా నీకు? బీటా? మీ లండన్ లో బీట్ కొట్టరా? బీట్ అంటేనే కొట్టడం కదరా. ఏమ్మా శ్రీను, నీ హైట్ కి నీ బ్రెయిన్ కి ఏ మ్యాచ్ అవలే. కొంచెం సైలెంట్ గా ఉండు. రే వీడికి మనమే హెల్ప్ చేయాలి. ఎవరికి హెల్ప్? హాయ్ శ్రేయ. హే శ్రీనుకి బీట్ కొట్టడం నేర్పిస్తున్నాం అక్క. హే శ్రీనుకి లాంటి పిచ్చి పిచ్చి నేర్పించకండి. మరి నువ్వు బిజీ కదా. శ్రీనికి గర్ల్ ఫ్రెండ్ ఎలా మరి? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? హంటింగ్. ఆ బ్లాక్ డ్రెస్. పొద్దున బ్లాక్ ఏంట్రా, బోని వాలేదు. చూడు. అక్క చిన్న ఆ నువ్వు డేంజర్ చూడురా. మార్క్ టీ-షర్ట్. హ? ఎవరు? తన ముక్కు చూసావా? ఎవరో కొట్టినట్టు. బాలా అక్క మల్లెపూలు. ఎవర్రా? నేను చూస్తున్నాను కదా. అదే నేను చూద్దాం. అక్కర్లేదు. బానే ఉంది కదా. నాట్ ఓకే. సరిగ్గా చూడు. ఆ డ్రెస్ కి బ్యాంగిల్స్ కి మ్యాచ్ అయిందా? డ్రెస్ సెన్స్ లేదు. పదండి బయలుదేరండి. ఏంటి ఈ పార్క్ లో ఎవరు దొరుకుతారు? అందుకే ఎక్కడ తీసుకొచ్చా. వాట్? ఏ చిన్న ఏ అమ్మా, నిన్నంతా చేయలేదే? ఇక్కడ చలి పెరిగిందిరా. నేను బయటికి వెళ్ళొద్దానా? నువ్వు ముందు స్ప్రే చేయి, టాబ్లెట్ తీసుకో. రే 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 ఓవర్ చేయకు. మనిషి అన్నాక సిక్ అవుతారా? ఓకేనా? బానే ఉన్నాను కానీ నువ్వేం చేస్తున్నా? నేనా? హంటింగ్ అని. హంటింగా? అడవికెళ్ళావా? లేదమ్మా, నాకు పిల్లని చూపిస్తా అని ఊరని తిప్పుతోంది శ్రేయ. శ్రేయ? అవునమ్మా, దానికి అనవసరంగా పూజ గురించి చెప్పాను. పోలేరా, ఓ పని తగ్గింది నాకు పిచ్చెక్కుతోంది ఇక్కడ. నీ డ్రామాలేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే నటించుకో అంటే మమ్మల్ని ఫూల్ చేయడానికి, కాకపోతే ఈ హంటింగ్ గోలంతా ఏంటి అంటే ఇరిటేట్ చేయకు అంటే షట్ అప్. వాడంటే ఇష్టం ఉంటే వెళ్ళి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. వాట్? శ్రేయ అమ్మా ఇక్కడ. మనం వెళ్ళి చెప్పాలా? నో వే. ఏ శ్రీను చెప్పొచ్చుగా. దాన్ని దీన్ని చూపించడం ఎందుకు? వాళ్ళకంటే నువ్వే సూపర్ గా ఉన్నావు, మరేంటి నేను నీకు ఓకేనా అని అనొచ్చుగా. అండు ఈగో. అర్రే ఆల్రెడీ వాడి లవర్ జంప్ ఎక్స్పీరియన్స్ ఉందిగా, ప్రపోజ్ చేయొచ్చుగా. పొగ్గురు సెకండ్ హ్యాండ్ కే అంత ఉంటే శ్రేయకి ఎంత ఉండాలి? ఎవరితే అది? అదే అమ్మా, ఏయ్, లే చెప్తుంది నీకు. లే ఏంటో లుక్కు. పో పని తీసుకోబా. ఏంట్రా గొడవ? అది శ్రేయ ఎవరితోనో గొడవ పడుతుందమ్మా. అమ్మా ఆంటీ చూడండి, మీ అబ్బాయి 5 నిమిషాలు పక్కెళ్ళాను, ఎవరో పిల్లని కూర్చోబెట్టేసుకున్నాడు పక్కన. పక్కన నా ప్లేస్ కదా ఆంటీ, ఎవరితో ఎలా కూర్చుంటుంది? ఈ అబ్బాయి చెప్పాలి కదా. తిట్టండి బాగా, మాట్లాడు. ఏంట్రా? అమ్మా నేను మళ్ళీ చేస్తాను, పెట్టి. ఏయ్ ఏంటి పెట్టేశావు? ఆంటీని తిట్టమన్నానుగా. అరే నేను ఆ పక్క నుంచి ఇదే పని మీద ఉన్నానుగా, ఇంతలోనే కంగారా? చూస్తున్నాగా, అతుక్కుని కూర్చోబెట్టించుకోవాలా? నెత్తి మీద ఎక్కించుకోలేకపోయావా? ఇంత ఎండలో ఎంత కష్టపడుతుంటే గ్యాంగ్ అంతా వచ్చింది కదా. ఇదేదో తేడాగుందిరా.
ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఈపురం. చూడమ్మాయి, గురుగారు నేను నీ గురువును కాను. నేర్పిస్తే అవుతారు కదండి. నేను పిల్లలకు మాత్రమే నేర్పుతానని నీకు తెలుసు. ఇంకెన్ని రోజులు ఈ తమాషా? ఏం కావాలి నీకు? ఒక్క నిమిషం.